హలో అండి, అస్సలాముఅలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎవరు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తెప్పించిన కాటన్ కుర్తీస్ చూపిస్తాను శారీ కట్టుకొని. వేరే షూట్కి వెళ్ళొచ్చాను, ఇంక నేను చేంజ్ చేసుకోలేదు. సో కుర్తీస్ వచ్చేసి చాలా మంచి వచ్చాయి అండ్ రెండు అయితే ఆల్రెడీ నేను వాడేసాను కూడాను. జ్యువెలరీ కూడా తెప్పించా, ఆ వీడియోస్ ఆల్రెడీ పెట్టేశాను. సో ఈ వీక్ అంతా అమెజాన్ వీడియోస్ వస్తాయి. నేను ఎప్పుడైతే పెడతానో మీరు అప్పుడే ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అనమాట. సో నేను యూజ్ చేసిన వాటిల్లో ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఈ వీ నెక్తో ఉన్న కాటన్ కుర్తీ. వీ నెక్ ఉంది అంటే నేను ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే లుక్ చాలా బాగా వస్తుంది అండ్ మనం మెల్లో ఏమైనా చైన్స్ అవి వేసుకున్నా కానీ బాగా కనిపిస్తాయి అండ్ మనం కూడా స్లిమ్గా కనిపిస్తాము, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ వచ్చేసి జస్ట్ కొంచెం ఇట్లా థ్రెడ్లా వచ్చింది, స్టిచ్చింగ్ లాగా. అండ్ బటన్స్ వచ్చాయి, కొన్ని టాజిల్స్ వచ్చాయి, 3 టాజిల్స్ వచ్చాయి. ఇంత సింపుల్గా ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను డ్రెస్ తీసుకుంది దీనికోసం అండి. ఈ ప్యాచ్ వర్క్ ఉంది కదా, ఇది భలే ఉంది తెలుసా. నాకైతే అసలు చూడగానే బాగా నచ్చింది. కలంకారీ అనమాట ఇదంతా కూడా. ఒకసారి దూరంగా వెళ్ళి చూపిస్తా. చాలా బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్, క్లాసీగా ఉందన్నమాట. అండ్ దీనికి ప్లాజో వచ్చింది. ఈ డ్రెస్ ఆల్రెడీ నేను వేసుకున్నాను, సో చాలా చాలా బాగుంది. నేను తెప్పించిన అన్నీ కూడా లార్జ్ అండి, నాకు పర్ఫెక్ట్గా ఉన్నాయి లార్జ్ అన్నీ కూడా. సో మీది ఏ సైజ్ అయితే ఆ సైజ్ తెప్పించుకోండి. వీటిలో అన్ని సైజెస్ ఉంటాయి, కలర్స్ కూడా ఉంటాయి కొన్నిట్లో. సో ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్కి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే అన్నీ కనిపిస్తాయి, ప్రైజెస్ కూడా కనిపిస్తాయి, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది తెలుసా, యాక్చువల్గా లాస్ట్ మంత్ కూడా ఆర్డర్ పెట్టాను కానీ ఎందుకో రాలేదు, డిలే అయిపోయిందనమాట. బట్ అప్పుడు లాస్ట్ మంత్ మళ్ళీ నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నా, ఎలాగైనా తీసుకోవాల్సిందే ఈ డ్రెస్ అనేసి. ఇది వచ్చేసి క్వాడ్ సెట్ అండి, భలే ఉంది తెలుసా అసలు. దీని కలర్ కాంబినేషన్ చూడండి, ఆఫ్ వైట్ మీద. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆఫ్ వైట్ కానీ వైట్ కానీ మనం చూడగానే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనుకుంటాం కదా, దీని లోపల లైనింగ్ కూడా వచ్చింది, అందుకే తీసుకున్నాను నేను. సో ఎంత క్యూట్గా ఉందో చూడండి అసలు. నేను ఇంక నెక్స్ట్ వేసుకోబోయే డ్రెస్ ఇదే. అంటే రోజు కూడా ఓపెన్ చేయాలని ఉంది నాకు, బికాస్ సమ్మర్లోనే మనం కాటన్ వేసుకోగలుగుతాము, తర్వాతకి ఇలా పెట్టేసుకున్నా వర్షాకాలం వేసుకోలేం కాబట్టి ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఇమ్మీడియట్లీ. ఫ్యాబ్రిక్ అయితే మల్మల్ ఫ్యాబ్రిక్లా ఉంది, ఎంత స్మూత్గా ఉందో. 3/4 హ్యాండ్స్, ఇంకా ఇట్లా కొద్దిగా అసిమెట్రిక్గా వచ్చిందనమాట. వెనకాల పొడుగ్గా వచ్చింది, ముందు కొంచెం షార్ట్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా డమ్మీ బటన్స్ అండి, ఓపెన్ అవ్వట్లేదు. ఇవన్నీ బటన్స్ అనుకోకండి, జస్ట్ షోకి మాత్రమే. ఎంత స్మూత్గా ఉందో. అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది ఆఫ్ వైట్తో. ఈ డ్రెస్ చాలా బాగుంది, నేను అసలు చాలా ట్రై చేసి పట్టా అనమాట. ప్లాజో, సింపుల్ ప్లెయిన్ ప్లాజో. ఈ డ్రెస్ అయితే అసలు సూపర్ క్లాసీ ఉంటుంది, సమ్మర్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య నాకు డార్క్ కలర్స్ పిచ్చి పట్టుకుందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ శారీలానే డార్క్ కలర్స్ వేసుకుంటే నాకు బాగుంటుంది అనేసి అందరూ చెప్తా ఉంటారు. ఇంతకుముందు కూడా చెప్పేవాళ్ళు, నేను వినేదాన్ని కాదు, నేను అన్ని పేస్టల్ కలర్సే వేసుకునేదాన్ని. బట్ తర్వాత కెమెరాలో నన్ను నేను చూసుకొని నాకు అర్థమైంది ఏంటి అంటే, బాగా స్పెండ్ చేసి పేస్టల్ కలర్ డ్రెస్ తీసుకున్నా కానీ అది నాకు అంత ఇదిగా కనబడదు. అండ్ నార్మల్ అయినా కానీ మంచి కలర్ ఎంచుకోవడం వల్ల అసలు బాగా అనిపిస్తుంది అనమాట కెమెరాలో. ఓకే, జనాలు అందరూ ఇన్ని రోజులు చెప్పినా నేను వినలేదు అనేసి ఇప్పుడు కొంచెం డార్క్ కలర్స్ తీసుకుంటున్నా. ఈ కలర్ కూడా నాకు మంచిగా అనిపించింది. మీరు చూసి ఉండరు ఇంత బ్రైట్ కలర్స్ నేను వేసుకోవడం. సో ఇది వచ్చేసి పెసర కలర్ అండి, పెసర గ్రీన్ కలర్ మీద కనకాంబరం కలర్ పూలు అనమాట. ఇది కూడా అంతే అండి, ఫ్రాక్ మోడలే కానీ కింద వచ్చాయి కట్స్, మరీ పైకి లేవు, ఇట్లా కింద వచ్చాయన్నమాట. సమ్మర్లో చక్కగా బాగుంటుంది. అండ్ ఆల్సో హ్యాండ్స్ కూడా ఇట్లా లైట్గా పఫీ హ్యాండ్స్ లాగా వచ్చాయి, అంతే, వెరీ సింపుల్. ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో అసలు. దీనికి వచ్చేసి ప్లాజో వచ్చింది. సో ఈ కలర్ కూడా నాకు నచ్చింది అండ్ బాగుంటుంది, వేసుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే తెప్పించాను. ఇది కూడా లార్జే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మల్టీ కలర్. ఇది ఓన్లీ కుర్తీనే వచ్చింది కానీ నాకు నచ్చింది, బికాస్ దీనికి వచ్చేసి ఇట్లా హ్యాండ్స్కి ఇలా లేస్ వచ్చింది, మొత్తం మల్టీ కలర్ అనమాట. దీంట్లో ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నా కానీ మనకి సూట్ అయిపోతుంది.
లేదా వైట్ అన్న వేసుకోవచ్చు. ఇది కూడా ఏ లైన్ కుర్తీ అండి, స్ట్రైట్ కాదు, ఏ లైన్. ఎందుకంటే చాలామంది ఏ లైన్ ఫ్రాక్ మోడల్ దీనికోసం చూస్తూ ఉంటారు, అందుకే చెప్తున్నాను అనమాట. ఇది కూడా అంతే బాగుంది కదా. సో ఇది ఓన్లీ కుర్తీ, దీనికి ఇంకా ప్యాంట్ ఏదైనా వేసుకోవచ్చు కాబట్టి నా దగ్గర ఉన్నాయి చాలా. సో ఏదో ఒకటి మ్యాచ్ చేస్తాను. ఇంకొకటి ఇది ఆల్రెడీ వేసుకున్నా, ఇది ఫస్ట్ వేసుకున్నా అసలు ఒక షూట్కి వెళ్ళాను అనమాట. ఇది ఇలా రాగానే ఒక షూట్కి వెళ్ళాను, ఆ రోజు చాలా వేడిగా ఉండే. ఇంకంతే ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా చూడగానే నాకు ఐ నీడ్ దిస్ టుడే అనిపించింది. ఇమీడియట్గా వేసుకొని వెళ్ళిపోయాను. నేను ఫోటో యాడ్ చేస్తా పక్కన. ఇది కూడా వీనెక్ వచ్చింది. అబ్బా దీని ఫ్యాబ్రిక్ అయితే ఎంత మెత్తగా ఉందో తెలుసా. అండ్ ఇట్స్ నాట్ ట్రాన్స్పరెంట్గా ఏం లేదు. అండ్ ఇక్కడ లేస్ వచ్చింది, వీనెక్, మంచి కలర్, సింపుల్ వైట్ కలర్ ఫ్లవర్స్ ప్రింట్ అయ్యి వచ్చాయి అంతే, వెరీ వెరీ సింపుల్. అండ్ దీనికి ప్యాంట్ కూడా సేమ్ ప్రింట్తో జస్ట్ ప్లాజో వచ్చింది. అసలు వేసుకుంటే ఉందండి ఎంత కంఫీగా ఉందో అసలు, ఇట్స్ రియలీ గుడ్. అందుకే నేను ఫస్ట్ ఇది వేసుకున్నాను, నెక్స్ట్ డేనే ఆ బ్రౌన్ డ్రెస్ కూడా వేసేసుకున్నాను, ఇంకా మిగిలినవి కూడా వేసేస్తాను. బికాజ్ ఈ 1 మంతే నేను ఈ కాటన్స్ అనేవి ఎంజాయ్ చేయగలను. అండ్ ఇంకొక వీడియో కూడా వస్తుంది, ఈ వీడియో తర్వాత తప్పకుండా చూడండి. అండ్ మీరు ఇమీడియట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, ఓకేనా మరి. అండ్ హకీరా మొహమ్మద్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, ఓకేనా మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.